ప్రెజెంట్ వచ్చిన ఆన్ గోయింగ్ యానిమేస్‌లోనే వన్ ఆఫ్ ది వెరైటీ అండ్ వైడ్ స్టోరీ లైన్ అండ్ అలాగే ప్లాట్ లైన్ ఉన్న యానిమే. నాకిది చాలా అంటే చాలా డిఫరెంట్ వైబ్స్ అయితే ఇచ్చిందనమాట. సో, కొంతమందొచ్చేసి ఇదే కొత్త 'టోక్యో గోల్' అంటున్నారు. లెట్స్ సీ ఫ్యూచర్‌లో ఇది ఎలా ఉండబోతుంది. అండ్ ఈ యానిమే పేరొచ్చేసి 'గో గో లూజర్ రేంజర్'. మనకి బేసికల్లీ మన హీరోలొచ్చేసి రేంజర్స్ కదా! అదే పవర్ రేంజర్స్ లాగా కదా! బట్ కాకపోతే ఇక్కడ వేరేలాగనమాట. ఇక్కడ మాన్స్టర్సే ఇక్కడ మాన్స్టర్ అదే మన ప్రొటాగనిస్ట్ వచ్చేసి మాన్స్టర్ అండ్ మనోడే హీరో అనమాట. సో, ఇక్కడ ట్రూగా చూసుకుంటే అంతా కూడా డిఫరెంట్‌గా ఉంటది. కాన్సెప్ట్ కానివ్వచ్చు. సో, అంతా మనకంతా మాన్స్టర్స్ పర్స్పెక్టివ్‌లో చూపిస్తారు. అండ్ మన రేంజర్స్‌ని బ్యాడ్‌గా అయితే చూపిస్తారు. బట్ అదే రియాలిటీగా ఉంటదక్కడ. మీకు సింపుల్‌గా చెప్పాలనుకుంటే సో, స్టార్టింగ్‌లో దీని ప్లాట్ లైన్ ఎలా అంటే సో, చాలా కాలం క్రితం భూమి పైన భూమిని మొత్తం సొంతం చేసుకోవాలని సో, పైనుంచి మాన్స్టర్స్ అదే ఏలియన్స్ అయితే వస్తారనమాట. బట్ అప్పుడే అక్కడ రేంజర్సో ఎవరో ఒకరు అనుకోండి. సో, వాళ్ళొచ్చి ఆ మాన్స్టర్స్ అన్నిటిని కూడా డిఫీట్ చేసి ఎర్త్‌నైతే కాపాడతారు. సో, అప్పటినుంచి వాళ్ళ పబ్లిసిటీ కోసం కావాలనే మాన్స్టర్స్‌ని అంటే మాన్స్టర్స్‌కి అదే బాస్ మాన్స్టర్స్‌ని చంపేసి మిగిలిన చిన్న మాన్స్టర్స్ ఉంటాయి చూడు. సో, వాటినన్నీ కూడా వాళ్ళ స్లేవ్స్ కింద అయితే పెట్టుకొని సో, వాళ్ళతో ఇలా వీక్లీ అయితే ఫైట్ చేయమంటుంటారు. సో, ఫైట్ చేసి మళ్ళీ వాళ్ళ బేస్‌కి బ్యాక్ వెళ్ళమనంటారు. కానీ ఒకరోజు అది తట్టుకోలేక ఒక మాన్స్టర్ ఏ మాన్స్టర్ డి ఆర్ ఏ సో, సంథింగ్. సో, మనోడైతే రెబెలియస్‌గా తయారై వాళ్ళపైన నిజంగానే అటాక్ చేస్తాడు. బట్ దానికి బదులు వాళ్ళు నిజంగా మనోడి పైన అటాక్ చేస్తే బేస్‌కి వెళ్ళకుండా మనోడైతే ఎర్త్ పైనే ఉండి రేంజర్స్‌లో ఒకరిలాగా జాయిన్ అయ్యి సో, వాళ్ళ సీక్రెట్‌ని తెలుసుకొని వాళ్ళని నాశనం చేయాలని అయితే అనుకుంటాడు. సో, అంతటితోని స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. నేను చెప్పిన దాని ప్రకారం మీకు అర్థమయ్యే ఉంటది కదా! ప్లాట్ లైన్ ఎంత ట్విస్టెడ్‌గా ఉందో. సో, స్టోరీ కూడా అలానే ఉంటుంది. వెళ్ళే కొద్దీ సో, మోర్ అండ్ కర్వ్స్ అండ్ ప్లాట్స్ లైన్స్‌తో నిజంగా ఇది నాకు వెరైటీగా అనిపించింది. అండ్ బాగుంది ఇన్‌ఫాక్ట్. సో, కొత్తగా వచ్చిన యానిమేస్‌లో అన్నీ కూడా ఎలా పడితే అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. పెద్ద తేడా ఏం ఉండట్లా అన్ని యానిమేస్‌కి. బట్ ఇది చూసుకుంటే సో, చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. ఔట్ ఆఫ్ ది కాన్సెప్ట్. యానిమే పరంగా కానివ్వచ్చు, ఆ స్టోరీ లైను. మనం చిన్నప్పటి నుంచి పవర్ రేంజర్స్‌నే హీరోగా చూసినాం గానీ, ఇట్టా మాన్స్టర్స్‌ని హీరోలుగా చూడలేదు కదా! సో, ఇలాగే రేంజర్ దానిపైన బేస్ చేసుకొని ఒకటొచ్చింది. అది రీసెంట్‌గానే అయిపోయిందనుకుంటా. సో, 'మిస్టర్ విలన్స్ డే ఆఫ్' బట్ అది క్యూట్ యానిమే భయ్యా. అది చాలా బాగుంటది. అది కూడా దానిలో కూడా విలనే మెయిన్ ప్రొటాగనిస్ట్ అనుకోండి. బట్ అందులో రేంజర్స్‌ని కూడా క్యూట్‌గా సో, బాగా చూపిస్తారు. అందులో ఫైటింగ్స్ అట్టేం ఉండవు. దీంట్లో అటలా ఇది చాలా సీరియస్ టోన్‌లో పోతది. సో, వెళ్ళే కొద్దీ ఇంకా చాలా డీప్‌గా ఉంటది. సో, ఇప్పటిదాకా 4 ఎపిసోడ్స్ వచ్చాయి. సో, ఎవరైనా చూడకుంటే వెంటనే వెళ్లి చూసేయండి. 'గో గో లూజర్ రేంజర్'. సో, ప్లాట్ లైన్ చూసుకుంటే ఇంత బాగుంది. అండ్ మిగతాదంతా కూడా మీరు చిన్నప్పటి నుంచి ఓన్లీ పవర్ రేంజర్స్ పర్స్పెక్టివ్‌లోనే చూసుంటే అది మన బ్యాడ్. ఇప్పటి నుంచి మాన్స్టర్స్ పర్స్పెక్టివ్‌లో అయితే చూద్దాం. సో, చాలా డిఫరెంట్‌గా ఉండే వెరైటీ కాన్సెప్ట్ ఆఫ్ యానిమే అనమాట. అండ్ అంతే ఇది నా ఒపీనియన్ 'గో గో లూజర్ రేంజర్' పైన. వెంటనే వెళ్ళి ఓసారి అయితే ట్రై చేయండి. బాయ్.